సో ఇది నేను మొన్న ఒక ఆకుకూరలది ఒక చిన్న షార్ట్ పెట్టాను, యూట్యూబ్ షార్ట్స్లో ఒక షార్ట్ పెడితే చాలామంది లైక్ చేశారండి చాలా కామెంట్స్లో ఒక ఫుల్గా ఒక చిన్నది వీడియో తీయమని చెప్పారు, కంప్లీట్గా కనపడేటట్టుగా పూర్తిగా. యూట్యూబ్ షార్ట్ని చూసి చాలామంది లైక్ చేశారు ఆ వీడియోని. సో ఇంత సమ్మర్లో ఇంత బాగా వచ్చింది మీకు అని చెప్పేసి. సో ఇదంతా కూడా నేనేమి పర్టికులర్గా ఏమి కేర్ తీసుకోకుండానే వచ్చేసిందండి ఇది. ప్లస్ నేనేమి విత్తనాలు కూడా ఏమి వేయకుండానే ఇవన్నీ వచ్చినాయి అనమాట. అంటే ఎట్లాంటి ఇది యాక్చువల్గా ఇప్పుడు నా దగ్గర తోటకూర ఏంటంటే ఎక్కడ చూసినా తోటకూర ఉండేది కదా, అది విత్తనాలు అలా మట్టిలో పడి కలిసిపోయినాయి. సో మనం ఈ మట్టి అంతా కలిపి వేసినప్పుడు ఏమైందంటే అందులో పాటు నా దగ్గర ఆల్రెడీ పునర్నవ గంగవల్లి కూడా ఉంటాయి కదా ఎక్కడైనా. సో అవన్నీ కూడా కలిసిపోయి ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేసినాయి అనమాట, వాటికి అవే వచ్చేసినాయి ఇవన్నీ కూడా. సో దీనికోసం ఇవాళ ఒక చిన్న వీడియో మీకోసం చేస్తున్నానండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. సో ఈ నా ఛానల్లో ఇప్పటివరకు మీరు ఎవరైనా వీడియోస్ చూడకపోతే నా వీడియోస్ చాలా ఉన్నాయి, మంచి మంచి సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. టెర్రస్ గార్డెన్కి మీకు చాలా హెల్ప్ అయ్యే వీడియోస్ ఉన్నాయి. సో అలాగే వీడియోస్ అన్ని చూడండి. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కింద కార్నర్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కంపల్సరీ. సో దట్ మీకు నా కొత్త వీడియో ఏది రాగానే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది, వీడియో మిస్ కాకుండా ఉంటారనమాట. సో మీరు కూడా ఇలా పెంచుకోవాలంటే మీరు ఏం చేయాలంటే మంచి సీడ్స్ తీసుకుని మట్టిని పలుచగా మీరు 1:1 అంటే కంపోస్ట్, కోకోపిట్, ఎర్రమట్టి, మీకు నల్లమట్టి ఉంటే నల్లమట్టి, సో ఈ 3 కలిపేసేసుకొని మిక్సర్ రెడీ చేసేసుకొని దాంట్లో సన్నగా పైన మీరు జల్లేసేసి దానిపైన ఒక 1/2 ఇంచ్ మందమే మీరు పైన మట్టి కప్పాలన్నమాట విత్తనాలకి ఎప్పుడు కూడా. కప్పేసి దాన్ని రోజు తడుపుతూ ఉంటే మీరు ఆటోమేటిక్గా మీకు విత్తనాలు మొక్కలు వచ్చేస్తే ఆటోమేటిక్గా చాలా బాగా వస్తాయి అనమాట. సో విత్తనాలు వేసినప్పుడు దూరంగా వేయకండి, కొంచెం దగ్గరగానే జల్లేయండి ఇట్లా. సో ఎంత కంజెస్టెడ్గా ఉంటేనే మీకు అంత బాగా వస్తాయన్నమాట. సో పడిపోకుండా వస్తాయి. చాలామంది పడిపోతుంది మొక్క అంటున్నారు, అంటే దూరం అక్కడ పెడితే పడిపోతాయి అనమాట, దానికి సపోర్ట్ ఉండదు కదా. ఎందుకంటే ఇవన్నీ కూడా చిన్న మొక్కలే, సో ఎక్కువ పెద్ద గట్టిగా వచ్చే చెట్లు కాదు కదా. సో అందుకని ఏంటంటే అది ఈజీగా ఉంటుంది అనమాట. సో ఒకసారి నేను మాదంతా చూపిస్తానండి మీకు నేను. ఇట్లా 200 లీటర్స్ డమ్మును మనం ఇట్లా 2 పీస్ కింద చేశానండి. 2 పీస్ చేసి ఇందులో కింద మనం తీసేసిన పాదులు, తీసేసిన మొక్కల కటింగ్లు అన్నీ ఎండిపోయినాయి అన్నీ కింద వేసాను అనమాట. సో ఇది మంచి మనకి బయోమాస్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది యాక్చువల్గా బయోమ్యాటర్. ఎందుకంటే దీని మీద మనం మట్టి వేసిన తర్వాత ఏమందంటే ఇది బాగా చీకిపోయి చాలా బాగా మనకి లోపల ఆటోమేటిక్ ఎరువు కింద కన్వర్ట్ అయిపోతుంది. మనకి కింద కూడా వాటర్కి రిటెన్షన్కి బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇందులో మనకి ఆకుకూరలు చాలా బాగా పెంచుకోవచ్చు. సో ఆకుకూరలో ఇందులో పెంచుదామండి. దీంట్లో మట్టి వేసాక మనం ఆకుకూరలు పెట్టి చూద్దాం. సో దానికి ఇట్లా మనం ఆకుకూరలు పెంచుకోవడానికి వాడచ్చు అనమాట చాలా బాగా. సో ఇందులో మాకు ఆల్రెడీ చిక్కుడు చెట్టు లాస్ట్ టైం గింజేదో పడినట్టుంది, దానికి అదే వచ్చిందనమాట. ఇప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో, ఇక్కడ పెట్టిన ఏది కూడా నేను పెట్టలేదండి, ఒక్కడు కూడా నేను విత్తనం వేయకుండా ఇవన్నీ వచ్చినాయి అనమాట మాకు. సో ఇందులో మాకు చాలా మనకు ఉపయోగకరమైన మనకి పునర్నవ వచ్చింది ఇందులో. దెన్ అలాగే ఇందులో గంగవల్లి వచ్చింది, గంగవల్లి కూర వచ్చింది, ఇదో గంగవల్లి అనమాట ఇది. సో గంగవల్లి వచ్చింది, తోటకూర. సో ఇవన్నీ కూడా ఏది కూడా నేను వేయలేదండి. సో మట్టి మేము ఇందులో మనం మిక్స్ చేసి నింపగానే ఆటోమేటిక్గా అవే మెల్లగా వచ్చేసినాయి అనమాట అందులో. అంటే మా దగ్గర ఆల్రెడీ పడి ఉంటాయి కదా, మట్టిలో కలిసి ఉంటాయి ఇవన్నీ కూడా. సో దాంట్లోంచి వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇందులో మొన్న ఫ్రెష్గా నింపాము మేము ఇది. ఇందులో కూడా ఇప్పుడు స్టార్ట్ అయినాయి, చూశారు కదా అంత మొలకలు మొత్తం మళ్ళీ ఇందులో కూడా వచ్చేస్తున్నాయి అనమాట. ఇది కూడా చూడండి, పునర్నవ కూడా ఎంత బాగా వచ్చేసిందో మొత్తం చాలా. అసలు మాకు ఇంట్లో కోసుకోవడానికి అంతా కూడా చాలా ఎక్కువైపోయినాయి అనమాట. ఇవి మేము కోయలేకపోతున్నాం, యాక్చువల్గా వాడలేకపోతున్నాం. సో అట్లానే ఉండిపోతుంది అనమాట ఆకుకూర అంతా కూడా. సో పంచుదామంటే కూడా చుట్టుపక్కల వారికి ఎవరికి ఇవ్వాలన్నా ఈ కరోనా భయం ఒకటి వెంటాడుతుంది. కరోనా భయం వల్ల వాళ్ళు తీసుకుంటారు లేదని భయంతో మేము ఎవరికి ఇవ్వట్లేదు యాక్చువల్గా. సో ఇదంతా చూడండి, ఇది చిన్న డ్రమ్ అనమాట. ఇది యాక్చువల్గా 50 లీటర్ డ్రమ్లో ఇందులో నేను యాక్చువల్గా ద్రాక్ష తీగ వేసాను అనమాట. దాంతోపాటు ఇప్పుడు ఏమైందంటే ఇందులో ఒక కొత్త తీగ కూడా వచ్చేసింది. ఏంటంటే అది మనకి చూడండి, ఈ తీగని గుర్తుపెడతారా?
ఇది మనకు తర్బూజా అనమాట, కర్బూజా తీగ అనమాట ఇది. అలాగే ఇది దొండ తీగ. సో ఇది దొండ తీగ. సో ఈ మిగిలిందంతా కూడా ఆటోమేటిక్ ఇందులో మళ్ళీ అగైన్ పునర్నవ వచ్చేసింది, తోటకూర వచ్చింది, గోంగూర వచ్చింది. చూశారు కదా ఎలా ఉందో. ఇందులోనే మనకు ఒకటి పాదు కూడా, దోసకాయ పాదు కూడా వచ్చేస్తుంది అందులోనే. సో ఒక ఫ్లవర్ వాజ్ లాగా వచ్చింది, చూశారు ఎంత బాగుందో. సో మా ఇంట్లో ఎక్కడ చూసినా మట్టి వేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట వాటికవే. మేము ఏది దేనికి ప్రత్యేకంగా మేము వేయలేదు ఇప్పటివరకు, విత్తనాలు ఎక్కువ పర్టికులర్గా. సో ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. కొత్తిమీర మెంతులు మట్టికి మనం వేసుకోవాలి. సో నా ఆకుకూరలన్నీ చూశారు కదా ఎంత బాగా వచ్చినాయో. సో వాటికి అవే పడి వచ్చేస్తూ ఉన్నాయి అనమాట నా దగ్గర ఆకుకూరలన్నీ కూడా. సో ఈ చిన్న వీడియో చేద్దామని చెప్పి వాళ్ళ వీడియో చేశానండి నేను. చాలామంది కోరిక మీద నా ఆకుకూరలన్నీ సార్ చూపించమంటే డీటెయిల్గా ఈ వీడియో చేశాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇది మా టెర్రస్ గార్డెన్ ఏరియల్ వ్యూ అండి. ఇక్కడ నేను చూస్తే మాకు ఈ గుల్మోహర్ అందాలు మాకు మొత్తం మనసు నిండా చాలా ఉల్లాసాన్ని నింపుతూ ఉంటాయి. గుల్మోహర్ అందాలు మా కాలనీలో మొత్తం అన్ని గుల్మోహర్ చెట్లు ఉంటాయి చాలా. సో ఆకాశం కూడా ఇప్పుడు బాగా మబ్బులు కమ్మేసింది బాగా ఫుల్గా. సో ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలండి. ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే.